హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటబుల్ రైస్ చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 లవంగాలు, యాలుక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, 2 టమోటాలండి పెద్ద సైజువి, 2 క్యారెట్లు అండి, ఒకటి పెద్ద క్యారెట్, చిన్నవి అయితే 2 తీసుకున్నానండి. ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ చిన్నది, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు, కొద్దిగా ఆలు వాటర్లో వేసి పెట్టుకున్నానండి కట్ చేసి, కలర్ మారకుండా ఉంటుందని. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇవి ముందుగా తీసుకున్నవి లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసేసుకున్నామండి ఆయిల్లో. వేగుతుండగా ఈ జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాము. ఈ జీడిపప్పులు కొంచెం ఎర్రబడంగానే ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసుకున్నామండి. ఎర్రబడుతున్నాయండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా వేసుకున్నామండి. నిమిషం పాటు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఇవన్నీ కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, కొంచెం లవంగాలు, 2 లవంగాలు, యాలుక్కాయి, దాల్చిన చెక్క, జీడిపప్పులండి, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. పేస్ట్ లాగా, మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి ఆనియన్స్ మెత్తబడిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న మసాలా దినుసులన్నీ ఇలా మెత్తని పొడిలా చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా వేసేసుకుందాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, టమాటా 1 నిమిషం కలిపినాక టమాటా కూడా వేసుకున్నాము. అడుగంటుతుంది. టమాటా కూడా వేసేసుకున్నామండి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలండి టమాటాని. ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ముక్కలకు సరిపడా సాల్ట్, తర్వాత మళ్ళీ వేరేసారి వేసుకుందామండి. ఈలో సిమ్లో పెట్టుకొని మెత్తగా మగ్గనిద్దామండి వీటిని. 30%, 98, 75% కుక్ అయినాక అప్పుడు వాటర్ పోసుకున్నామండి. ఈ ముక్కలన్నీ కూడా మెత్తబడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్కు ముందు కొద్దిగా కారం వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టు. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా కుక్ అయిపోయింది. నేను 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా చేస్తున్నానండి. మీరు ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మీకు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవడమేనండి. ఏ రకమైన వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఈరోజు మా ఇంట్లో ఇవే ఉన్నాయి వెజిటబుల్స్, అందుకని ఇవే వేసాను. వేసుకొని ఇలా కలిపి 1 మినిట్ ఉంచుకోవాలండి. ఇవన్నీ 2 మినిట్స్ కలిపానండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వాటర్లో కడిగి పెట్టుకున్నాను, ఇవి వేస్తున్నానండి.
ఈ గ్లాస్ తోటి 30 గ్లాస్ తీసుకున్నానండి రైస్. గ్లాసు వాటర్ పోసుకుందాము. టమాటాలో నీరు ఉండేది కాబట్టి మళ్ళీ గ్లాసున్నర వాటర్ పోస్తే కనుక మళ్ళీ మెత్తపడిపోతుంది. 1కి 2 అండి. ఇదిగో ఫ్రెండ్స్ ఇవి పోస్తున్నాను. బాగా కలయబెట్టేసేసి కుక్కర్ విజిల్స్ పెట్టేసేద్దామండి. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్ రైస్లోకండి పెరుగు చట్నీ చేసుకుందాం అండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసానండి, కొంచెం సాల్టు. ఈ పెరుగు చట్నీలో మా పిల్లలకి కొత్తిమీర వేస్తే నచ్చదండి, అందుకని నేను వేయడం లేదు. మీగడ పెరుగండి, కమ్మడి పెరుగేనండి. ఇదిగోండి మీగడ పెరుగుతోనే వేస్తున్నాను. ఎలాంటి కర్రీస్ లేకపోయినా కూడా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం విట్టుగా తినేసేయచ్చు, పెరుగు చట్నీ వేసుకొని తినడమే. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫైనల్గా రైస్ రెడీ అయిపోయిందండి. నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి పెరుగు చట్నీతో వడ్డించుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.